హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ వీరలవ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. రాజమండ్రిలో రెగ్యులర్ ఇక్కడ గేదెలు అమ్ముతుంటారు. పాడి గేదెలు ఉంటాయి, నిండుసుడి గేదెలు ఉంటాయి. ప్రజెంట్ పాలు కూడా ఇస్తున్నారు. ఆ వీడియో కూడా చూద్దాము. ఎన్ని లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. ఇప్పుడు పచ్చి గేదెలు ఉన్నాయి, ఈని 2-3 రోజులైన గేదెలు కూడా ఉన్నాయి. ఒకసారి బ్రదర్ అనేది డీటెయిల్స్ చేస్తున్నాం. బ్రదర్ ఒకసారి వివరాలు చెప్పండి. ఆంధ్ర తెలంగాణ పాడి నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం. మాది విఎల్ డైరీ ఫార్మ్ అండి. మన డైరీ ఫామ్ లో ముర్రా జాతి, బన్నీ జాతి, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు 365 రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి. మంచి క్వాలిటీ గల గేదెలు అండి. హెవీ సైజులు ఉంటాయండి, హెవీ మిల్కర్లు ఉంటాయి. మన దగ్గర అన్ని కూడా ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయండి. మంచి క్వాలిటీ గల గేదెలు అండి. మీరు చూసుకోవచ్చు, అన్ని కూడా A1 క్వాలిటీలు ఉంటాయండి, నెంబర్ 1 సైజులు ఉంటాయండి. గేదెలు అన్ని కూడా మంచి సైజు గల గేదెలు అయితే మన డైరీ ఫామ్ లో 365 రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి. ఇక్కడ బ్రదర్ అయితే పాలు కూడా తీస్తున్నారు, స్టార్ట్ చేసినాడు ఇప్పుడు పాలు చేయడము. బ్రదర్ అంటే జున్ను పాల మీద ఉందా? ఇది జున్నుపాల మీద ఉందండి. ప్రెసెంట్ ఈ ఆళ్ళకి 2వ రోజు అండి. ఇది 4వ తేత అండి. ఇది 4వ తేత అండి. చూసుకోవచ్చు మీరు. దాని షేప్ లో అయితేనే 4 రొమ్ముల మధ్యన ఎడవ అయితేనే మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు. బ్రదర్ జున్ను పాలు ఎన్ని లీటర్లు ఇచ్చేది, మామూలు పాలు ఎన్ని లీటర్లు ఇస్తుంది? సంబంధమే ఉండదు. జున్ను పాలకి మామూలు పాలకి సంబంధం ఉండదు. జున్ను పాలు కొంచెం తక్కువ వేస్తాయండి. జున్ను పాలు దాని దగ్గర ఉన్నా కూడా మనం మొత్తం ఒకేసారి తీసేయకూడదండి. జున్ను పాలు ఒక 6 లీటర్ల పాలు ఇచ్చింది అనుకోండి, 6 లీటర్ల పాలు ఒకేసారి తీసేయకూడదు. ఆ 6 లీటర్ల పాలు ఇచ్చినప్పుడు 3.5-4.5 లీటర్ల పాలు తీసుకుని మిగతా మళ్ళా సెకండ్ పూట తీసుకోవాలి. ఒకేసారి పాలు తగ్గించేసినట్లయితే ఆ గేదె కాలుష్యం డౌన్ అయ్యి గేదె అయితే కొంచెం నీరసపడే అవకాశం ఉంటుందండి. అందుకని అది పాలు దాని దగ్గర ఉన్నా సరే గానీ మనం 4-4.5 లీటర్ల కంటే ఎక్కువ పాలు తీయకూడదు జున్ను పాలు అయితేనే. మెల్లగా అది ఒక వారం రోజులు పోయిన తర్వాత మనం మెల్లగా 10-12 రోజులు పోయిన తర్వాత దానాలు వేయించుకోవడం వల్ల ఇవి పాలు ఆటోమేటిక్ గా పాలలో పడిపోద్దండి. ఇప్పుడు పాడి గేదెలు పాలు చూసి తీసుకునేటోళ్ళు ఇప్పుడు దారాలు కూడా ఖచ్చితంగా చూసుకోవాలంటారు. దార ఎట్లా ఉండాలి, ఎలా ఉంటే తీసుకోవాలా బ్రదర్ గేదెల్ని తీసుకునేటప్పుడు వాళ్ళు పాడి గేదెలు తీసుకున్నట్లయితే ఈ పాలు కూడా మన దగ్గర చెక్ చేసుకుని తీసుకుని వెళ్తారంటారండి. ఇప్పుడు చూడండి, మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు. దార ఆ షేప్ లో దారిలో పడినట్టయితే మనకి పాలు పిండేటప్పుడు ఆ మెత్తంతనం కూడా ఉండాలండి. పాలు జల్లు దార పడకుండా గట్టి దార పడాలి. గట్టి దార పడాలి. జల్లు దార కూడా పడకుండా చూడండి, ఆ దార పెద్దగా పడుతుంది చూడండి. అలాంటి దార పడినట్టయితే పాలు తీసేటప్పుడు కూడా చాలా సులువుగా పాలు తీసేయగలుగుతాం. తర్వాత ఏంటంటే జల్లుదార వచ్చినట్లయితే కొంచెం ఇబ్బంది పడతా ఉంటాం. దానివల్ల ఏంటంటే ఇలాంటి దారులు చూసుకోవాలి, మెత్తని రొమ్ములు ఉన్నాయో లేదు చూసుకోవాలి. రైతులు ఎంచుకునేటప్పుడు ఇప్పుడు పాత వాళ్ళు ఎవరైనా, పాత రైతులకి ఎవరికైనా తెలుస్తూ ఉంటది, కానీ కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి ఈ విషయం అయితే చెప్తున్నాం. ఇలాంటి దార ఉన్నట్టయితే ఆ మంద అజు కూడా మెత్తగా ఉండాలండి. రొమ్ములు కూడా మెత్తగా ఉండాలి. గట్టిగా పిండడం కూడా చాలా కష్టంగా ఉంటుంది, కొంచెం ఇబ్బంది పడతాం. దానివల్ల ఏంటంటే ఇలా మెత్తగా ఉన్న దారులు చూసుకుని గేదెలు కొనుగోలు చేసుకోవాలి. గేదెలు ఎంచుకునేటప్పుడే మనం ఇవన్నీ చూసుకోవాలండి. ఇప్పుడు ఈ గేదె ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది బ్రదర్? ఈ గేదె వచ్చేసి ఇప్పుడు ఇది ఈయనకి 3వ రోజు అండి. ఇది 5వ తేతలో ఉందండి. ఇప్పుడు తీత 5వ తేత అండి. ఇది ప్రెసెంట్ అయితే 5.5-6 లీటర్లు అవుతుంది. ఇది కూడా జున్నుపాలేనా? ఇవి జున్నుపాలండి. 5వ తేత అండి. అంటే 3 రోజుల వరకు, ఒక 5-6 రోజుల వరకు కూడా పాలు ఇరిగిపోతా ఉంటాయండి. ఇప్పుడు ఈ పాలు ఇరిగిపోతాయండి. ఇప్పుడు మీ దగ్గర 3 జున్నుపాల గేదెలు ఉన్నాయా? 3 జున్నుపాల గేదెలు. ఇది జున్నుపాలే అండి, అది జున్నుపాలే, ఇది జున్నుపాలే. మీ అంచనా ప్రకారం ఫైనల్ గా ఎన్ని వరకు పాలు ఇచ్చు? ఫైనల్ గా ఇది 16 లీటర్ల పాలు అవుతుంది. పూటకి 8-16 లీటర్లు అవుతుంది. ఇది మనం దానాల గట్ట అయితే ఒక 10 రోజులు పోయిన తర్వాత దీన్ని దానాల గట్ట ఇస్తామండి. దీన్ని పూర్తిగా పాలలో పడాలంటే ఒక 10-12 రోజులు అయితే సమయం పడుతుంది. ఆ బకెట్ ఎంత పడుతుంది? ఈ బకెట్ 6 లీటర్ల బకెట్ అండి. 6 లీటర్ల బకెట్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూపించే గేదెకు లేకపోతే ఆ రైతు దగ్గరకు పోయిన తర్వాత పాలు పెరుగుతాయా లేకపోతే తగ్గుతాయా? ఇవే పాలు అక్కడ కూడా మెయింటైన్ చేసుకోవచ్చా? సార్, మన దగ్గర ఉన్నాయన్నీ కూడా వీని ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అలా ఉంటాయండి. ఎక్కువ కాలం మన దగ్గర ఉండవు. అంటే మనం మినిమం ఒక 10-12 రోజులు పోతే పాలు పెరుగుతాయండి. ఎప్పుడు కూడా ఎదరికి వెళ్తా ఉంటే మొత్తం 15 రోజులు దాటిన తర్వాత ఏ గేదె అన్నా సరే పాలలో పడుతుంది. ఆ పాలలో పడిన తర్వాతే మనకి కరెక్ట్ పాలు ఎన్ని వస్తున్నాయో అప్పుడు తెలుస్తుంది. అంటే దానాలు కూడా మనం ఏంటంటే 10 రోజులు దాటిన తర్వాత ఇస్తామండి. ఏ దాన ఇచ్చినా కూడా 10 రోజుల తర్వాత ఇస్తామండి. ఇది మొదట్లో ఈయన తర్వాత ఏదో పాత బెల్లం గట్రా కొంచెం పెడతాం కానండి, ఆ కాలుష్యం డౌన్ అయిపోతుందని చెప్పేసి పెడతాం, కానీ అంత మించి ఏమి ఉండదండి. దానాలు గట్రా ఏమో ఏంటంటే 10 రోజులు దాటిన తర్వాత దానా వేస్తాం కాబట్టి పాలు కూడా ఇంకా అప్పటి నుంచే పెరుగుతూ ఉంటాయండి. రైతు దగ్గరికి వెళ్ళిన తర్వాత మెయిన్ పాలు పెరుగుతాయండి. మన దగ్గరికంటే రైతు దగ్గరికి వెళ్ళిన తర్వాతే పాలు పెరుగుతాయండి. ఎందుకంటే దానాల్లో కూడా పెట్టుకుంటారు కాబట్టి. ఇది చూడండి, ఇది 8 లీటర్ల పాల బకెట్ అండి. ఇది ఇప్పుడు ప్రెసెంట్ 6 దాటుతున్నాయండి పూటకి. అంటే ఇది ఇప్పుడే 3వ రోజు అండి. ఇది ఇప్పుడే
6 లీటర్లు దాటినాయంటే మించుమించు మనకి 17 లీటర్లు పాలు అయిపోతాయండి రోజు మొత్తం మీద. ఓకే 9-8 లీటర్లు అలా పెట్టిద్దండి ఈ గేదె. చూడండి దాని సైజు చూడండి, దూడ కూడా ఆడదోడండి, మంచి క్వాలిటీ గల గేదండి. ఆ సైజ్ అయితేనో ఆ పాల షేప్ అయితేనో మొత్తం అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది బకెట్ దగ్గర బకెట్ నురుగు బొంగ దగ్గర ఎన్ని ఉంటాయి బ్రదర్? 6.5 లీటర్లు ఉంటాయండి. 6.5 లీటర్లు ఉంటాయి. 6.5 లీటర్లు ఉంటాయి. చూడండి ఇది 8 లీటర్ల పాల బకెట్ అండి. ఈ నురుగులు ఇవన్నీ పోతే 6.5 లీటర్లు గ్యారంటీగా ఉంటుంది. మరి ఇప్పుడు మీరు పూట పాలు తీస్తారా? ఏ పూట పూట పాలు తీసేస్తామండి. ఏ పూటకు ఆ పూట పాలు తీసుకోవాలండి. ఇప్పుడు ఉదయం అయితే 5 గంటలకి ఆ సమయంలో పాలు తీసేస్తామండి. సాయంత్రం అయితే మళ్ళీ సాయంత్రం కూడా 5 గంటలకి టైం టు టైం పాలు తీస్తామండి. ఇప్పుడు 12 గంటలు అంటే మినిమం, అంటే ఇప్పుడు ఉదయం 5 గంటలకు తీస్తే సాయంత్రం 5 గంటలకు అంతేనండి. బిట్వీన్ లో మధ్యలో ఎక్కువ గ్యాప్ ఇస్తే పాలు ఎక్కువ వస్తాయి కదా. పాలు 14 గంటలకు ఒకసారి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదయం 4 గంటలకు తీసి సాయంత్రం 6 గంటలకు తీస్తే మరొక 1/2 లీటర్ పెరగడం అట్లా ఉంటది. ఆ టైమింగ్స్ లో గ్యాప్ ఎక్కువ పెరగడం వల్ల ఆ గ్యాప్ పెరిగితే టైమింగ్ లోనే పాలు ఎక్కువ అవుతాయండి. మళ్ళీ టైం తగ్గిన పాలు ఆటోమేటిక్ తగ్గుతాయండి. ఆ టైం మెయింటైన్ చేసుకోవాలండి. మనం ఉదయం ఏ పూట అయితే తెస్తున్నామో సాయంత్రం అదే పూట కూడా పాలు తీసుకోవాలండి. ఓకే 2 పూటలు బ్యాలెన్స్ చేసుకుని చూసుకోవాలి మనం. మీ దగ్గర గేదెలు కొంటే ఎటువంటి గ్యారంటీ ఉంటది? మన దగ్గర గేదెలకు తీసుకున్న రైతులకి మనం ఇచ్చే గ్యారంటీలు ఏంటంటే బొడ్లమై వచ్చినా సోలమై వచ్చినా అలా రొమ్ములు నరాలు అన్నా తొడిగినా కూడా పూర్తి గ్యారంటీ అన్నా. అలాగే మనం చెప్పిన పాలు ఒక 1/2 లీటర్ 1/4 లీటర్ అటు ఇటు అయినా పర్లేదు, ఇంకా భారీగా తగ్గినా కూడా మనదే పూర్తి గ్యారంటీ అండి. ఇది అటువంటి కంప్లైంట్ ఏమొచ్చినా కూడా గేట్ టు గేదె రీప్లేస్మెంట్ అయితే మన దగ్గర ఉంటుందండి. ఇది ఆంధ్ర తెలంగాణ ఎక్కడ తీసుకెళ్ళినా కూడా మన గేట్ టు గేదె రీప్లేస్మెంట్ అయితే మనం చేసి ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు దూడలు చాలా మంది ఏంటంటే తీసుకుపోయిన తర్వాత చనిపోతున్నాయి అంటే బయట తీసుకుపోయేటప్పుడు చనిపోతున్నాయి అనేటట్టు అంటుంటారు. దూడలను కాపాడాలనుకుంటే ఎట్లా కాపాడుకోవాలి బ్రదర్? అంటే చాలా మంది అంటే దూడలు పెంచుకోవాలనే ఉద్దేశం బాగుంటది. పేదూడలు ఎగ్జాంపుల్ గా పేదూడలు పెంచుకోవాలనే ఉద్దేశం ఉంటది. అవి చావకుండా బతికించుకోనికే ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఏంటంటే అండి ఈ దూడలు చనిపోయిన కారణం ఏంటంటే అనుకున్నారు, నేను బిహారీ వర్కర్ల మీద ఈ డైరీ ఫామ్ నడిపిస్తున్నారండి. ఎక్కువ శాతం బిహారీ వర్కర్సే మన ఆంధ్ర తెలంగాణ ఎక్కడన్నా కూడా డైరీ ఫామ్ లో వర్కర్స్ పనిచేస్తున్నారంటే అక్కడ బిహారీ వర్కరే ఉంటాడు. ఆ బిహారీ వర్కర్ ఏంటంటే దూడకి పాలు ఇప్పించినాకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి తను. సో వాళ్ళకి ఏంటంటే దూరం ఇప్పి పాలు చూపించడం సరే పెద్ద పని కింద ఫీల్ అవుతారు. అది అదో పని కింద ఫీల్ అవుతాడు. దాని వల్ల ఏంటంటే తను దానా మీద చేపించేలాగా తను ప్రాసెస్ తన ప్రాసెస్ ఎంత ఉంటది. దాని వల్ల ఏంటంటే దూడకి పాలు ఎక్కువ మినిమం 2 నెలల వరకు కూడా ఒక రొమ్ము దూడకు వదిలేయాలండి. సో వాళ్ళకి ఏంటంటే దాన పెట్టుకొని చూసుకోవడం సింపుల్ గా ఉంటది. దూడనైతే ఇదంతా యాసిరిక పని ఎక్కువ ఉంటది అనిపిస్తుంది. మాక్సిమం దూడలు మెయింటైన్ చేయకుండా బీహార్ వర్కర్లు 2 సార్లు ఇస్తామండి మనం దూడ. రైతు వారికి అలా ఇస్తాం, ఫస్ట్ ఒకసారి చేపించినాక ఇస్తాం, తర్వాత మళ్ళీ మన కొనదారులో వదిలేసేసి మళ్ళీ దూడని ఇస్తాం. అలా 2 సార్లు ఎప్పుడు బిహారీ లేబర్ కి అయితే కష్టంగా ఉంటది. తను ఒకేసారి 10 గేదెల నుంచి 20 గేదెల వరకు చేసుకుంటూ వస్తా ఉంటారు. తనకి టైం సరిపోకో ఏంటో తెలియదు కానీ అతను ఉన్న చోట అయితే డైరీ ఫామ్ లో దూడలు అయితే మంచిగా బతుకు. రైతు దగ్గర అయితే కాపాడుకుంటాడు. రైతు దగ్గర అయితే గ్యారంటీగా దూడ బతుకుతుందండి. రైతు అనేది చూసుకుంటాడండి. దీనికి ఏమైనా నీరసంగా ఉన్నా కూడా వాడు పట్టించుకోడు. మనకు రైతు కూడా చెప్పడాడు. చనిపోయిన తర్వాత కూడా చనిపోయిందని మనకు తెలుస్తుంది. అదే నేనేంటంటే డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఎవరైనా కూడా దగ్గరుండి మనం చూసుకోవాలి. వర్కర్ మీద వదిలేయటం కాదు, మెయిన్ వర్కర్ మీద వదిలేసి ఉండడం కాదు. మన దగ్గర మన గేదె ఎలా ఉంది, మన దూడ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకున్నప్పుడే మనకి దూడ గేదె కూడా సమృద్ధిగా మనకు పెరగడానికి, అది పాలు ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం డైరీ ఫామ్ ని లేబర్ మీద వదిలేసామో అప్పుడు డైరీ ఫామ్ లో దూడలు కావాలి, ఆ పాలు కావాలి అంటే అవ్వదు. డైరీ ఫామ్ లో ఓనర్ అనే వ్యక్తి రైతులు ఉండాల్సిందే ఖచ్చితంగా ఉండి రోజు ఎవ్రీడే అప్డేట్ చేసుకుని చూసుకుంటూ ఉండాలి ఏమవుతుంది గేదె, ఏ గేదె ఎలా ఉంది, ఈ రోజు ఈ గేదె ఎలా ఉందన్న, ఇది ఎలా ఉంది, రేపు ఎలా ఉంది, దీనికి జ్వరం ఏమో వచ్చిందా, ఫీవర్ ఏమో వచ్చిందా, లేకపోతే కొంచెం నీరసంగా ఉంది, దేంటి దీని గేదె పరిస్థితి రోజు వచ్చి చూసుకుంటుంటే తనకు అర్థం అవుతుంది. డైరీలో తను రోజు వచ్చి చూసుకుంటుంటే తనకు ఒక లెక్క వస్తుంది. ఈ గేదె నిన్న యాక్టివ్ గా ఉంది, ఈ రోజు కొంచెం నీరసంగా ఉంది, ఏమై ఉంటదంటో అని తను ఏదో ఒకటి చేసుకోగలుగుతాడు. దాని కంప్లైంట్ రేస్ చేసుకోగలుగుతాడు. ఈ బిహారీ వరకు ఏం చెప్పడండి, తన పని ఏదో తాను చేసుకుంటూ పోతాడు. తనకి అప్పచెప్పిన పని ఏదైతే ఉందో అది గడ్డి వేసుకోవడం, మేతలు వేసుకోవడం, దానాలు ఇచ్చుకోవడం, పాలు తీసుకోవడం, కడుక్కోవడం, ఇదే పనిలో ఉంటాడు. అదే మనం కూడా ఉన్నాం, దీని ఆరోగ్యం ఎలా ఉంది, దీని యోగక్షేమాలు ఏంటనేది మనం తెలుసుకోగలుగుతాం. రైతు ఉంటే నష్టపోయేది మనం అన్నా. బోలేదంట డబ్బులు పెడతారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే షెడ్ వేసుకుంటాం, ఒక 5-6 లక్షలు పెడతాం, 10-15 గేదెలు వేసుకుంటాం, ఒక 20-10 లక్షలు పెడతాం మొత్తం షెడ్ మీద. ఇంత డబ్బులు పెట్టినప్పుడు మనం డైరీ ఫామ్ కు సమయం కేటాయించినట్లయితేనే మనం డైరీ ఫామ్ లో ముందుకు వెళ్ళగలుగుతాం, సక్సెస్ అవ్వగలుగుతాం. లేదు వర్కర్ మీద పెట్టుకుందాం, ఎంత మంచి వర్కర్ అయినా కూడా
మనం దెబ్బ అయిపోతాం, మనం లేనిదే దెబ్బ అయిపోతాం. సో వర్కర్ మీద కాకుండా మనం అంటూ చేసుకుంటేనే డైరీ ఫామ్ అనేది ఎక్కడైనా సరే సక్సెస్ అవుతుంది. దూడలను కూడా స్పెషల్ కేర్ తీసుకుంటేనే అవి కూడా తీసుకోవాలన్నా. మినిమం 2 నెలల వరకు అది ఇంచుమించు 2 నెలలు అవుతుంది గడ్డి ముట్టదు. అప్పుడు దాకా దానికి మంచిగా పాలు అయ్యి పిండి పెట్టుకుని ఒక రొమ్ము వదిలేసుకోవాలి, పూటబోటికి ఒక రొమ్ము దానికి పెట్టేసుకోవాలి. అప్పుడే మనం దూడలు కూడా సమృద్ధిగా పెరిగితే తర్వాత దానికి డిహామినేషన్ టాబ్లెట్లు అని కదా మొత్తం అని పెట్టుకోవాలి. మనం పెట్టుకున్నట్లే అయితేనే ఇది దూడ కూడా మనకి లైన్ అవుతుంది. ఇప్పుడు దూడల రేటు కూడా విపరీతంగా బాగా పెరిగినాయి బయట, దానికి గల కారణం ఏమంటారు? దూడల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి అన్న. ఎందుకు దూడల రేట్లు పెరిగిపోతున్నాయంటే ఇప్పుడు ప్రజెంట్ బాగా కోతలకు వెళ్ళిపోతున్నాయండి గేదెలన్నీ కూడా. గేదెలన్నీ కూడా కోతకి వెళ్ళిపోవడంతో కోతకి ఎందుకు వెళ్ళిపోతున్నాయని అడగండి. ఇప్పుడు డైరీ ఫామ్ లో పెట్టే దానాలు కూడా కొంచెం కాస్ట్లీ అయిపోయింది. నేను పెట్టుకునే దానాలన్నీ కూడా మంచి దానాలన్నీ కూడా కొంచెం రేట్లు ఎక్కువైపోయింది. 30-35 రూపాయలు దానా కేజీ ఉందండి. ఇప్పుడు అందరూ కూడా కేక్ దానా అని, పామాయిల మడ్డి అని ఇవి దానాల్లో వాడేస్తున్నారండి. అదంటే తక్కువ రేటుకి వస్తుంది. 8 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలు ఇలా ఈ రేట్లకు వచ్చేస్తాయండి. ఈ రేట్లకు పెట్టడం వల్ల మన దానాలు పెట్టేస్తున్నాడు. పాలు కూడా సమృద్ధిగా పెరుగుతాయి. ఆ ఈత వరకునే. నెక్స్ట్ ఎదకు రావాలంటే ఇది చాలా కష్టం అయిపోతుందండి. 100లో ఒక 50-60 గేదెలు ఎదకొస్తున్నాయి ఉన్నాయి. 55 గేదెలు, 50-60 గేదెలు కూడా మళ్ళీ కోతకి వెళ్ళిపోతున్నాయి. ఇందులో కూడా ఈ డైరీ ఫామ్ నుంచి కూడా ఇలా కోతకి వెళ్ళిపోవడంలో గేదెల రేట్లు పెరిగిపోతున్నాయి, దూడల రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. దాన్ని బట్టి ఇప్పుడు ఇప్పుడు రేట్ ఎందుకు పెరిగిపోతుందంటే గేదె రేటు పెరిగిపోతుంది, దూడ రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు ఇంచుమించు 3 సంవత్సరాల్లో పడ్డ దూడను కొనాలంటే ఇంచుమించు 50,000-60,000 అయిపోతుంది అన్న. అదే గేదె వచ్చి విషయంలోకి వస్తే 1,00,000 రూపాయల నుంచి 1,60,000, 1,80,000 కూడా గేదెలు ఉన్నాయి. ఇలా రేట్లు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఇవి మన ఇచ్చే ఫీడింగ్ లో కొంచెం దెబ్బ అయిపోవడం ఉంది. గేదె ఎదకు రాకపోవడం, గేదెలు తగ్గిపోవడం. మార్కెట్ లో గేదెలు తక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా ఇట్లా రేట్లు పెరిగిపోతాయండి, ఎక్కువ ఉంటే తగ్గిపోతాయండి. ఇది మనం ఏం మార్కెట్ ని ఇటు అటు తిప్పలేము. మార్కెట్ లో సరుకు ఎక్కువ ఉంటే గేదెల రేట్లు తగ్గుతాయి, తక్కువ సరుకు ఉందంటే ఎక్కువ అవుతాయి, ఎక్కువ అయితే మనకి గేదెల రేట్లు తగ్గుతాయి. ఇదన్నా మనం చేసి మన చేతుల్లో అంటే ఏముంటలేదు. ఇంకెదా రాజా తదా ప్రజా అని అలా జరిగిపోతా ఉంది. బ్రదర్ ఇప్పుడు 90,000 గేదెలు అంటారు, కొంతమంది 90,000 గేదెలు లేవంటారు, కొంతమంది 90,000 గేదెలు ఉన్నాయి అంటారు. యాక్చువల్ ఉన్న విషయం ఏంటంటే ఇటు సైడ్ 90,000 గేదెలు తక్కువనే ఉన్నాయి. 90,000 నుంచి ఉన్నాయండి గేదెలు. మన దగ్గర 90,000 కూడా గేదె ఉందండి. 90,000 గేదె అంటే మనం మినిమం ఒక 9 లీటర్లు 10 లీటర్లు పెట్టుకోవాలన్న. అంటే 4.5 లీటర్లు పెట్టుకోవాలన్న. ఎక్కువ ఆశించకూడదు. మన 90,000 గేదె అంటే మన చెట్లు 90,000 గేదె అంటే తొలిచూరు పడ్డండి ఇది. ఇదేనా ఓకే చూడొచ్చు. దీని అట్టగట్టని ఇదే ఈని 3వ రోజు అన్న. ఇది కూడా చూడొచ్చు. ఇది ప్రజెంట్ అయితే ఒక 3-3.5 పాలు అవుతుందండి. ఇది యాటికి 3వ రోజు. ఇది రోజు మొత్తం మీద ఇప్పుడైతే ఒక 9-10 లీటర్లు అవుతుందండి ఒళ్ళారితే. సో పెద్ద గేదె సైజ్ గేదె అయితే మాత్రం కొంచెం 1,00,000 పైన పోవాల్సింది తప్ప 1,00,000 కింద అయితే. ఇప్పుడు ఈ గేదె వచ్చి 90,000 పడుతుంది అన్న. ఇప్పుడు ఈ గేదె ఉందన్న, ఈ గేదె 1,40,000 పడుతుంది. మరి ఈ సైజ్ కలిగేది మన డైరీలో 1,40,000 పడుతుంది. వేరే డైరీలో ఇదే 1,60,000 తక్కువ అన్న. ఏదంటే నెంబర్ 1 క్వాలిటీ. మనం నేరుగా రైతుల దగ్గర నుంచి మన హర్యానా పోయి రైతుల దగ్గర నుంచి తీసుకోవడం వల్ల మనం కొంచెం రేటు 10-15,000 తగ్గించగలుగుతాం మన రైతులకి. ఓకే బ్రదర్, నేరుగా అనేసి ఒక పదం అన్నారు. నేరుగా అంటే అసలు చాలా మంది నేరుగా రమ్మంటారు. ఏంటి నేరుగా అంటే? నేరుగా అంటే మధ్యగా ఇప్పుడు మనం మన హర్యానా పోవాలి. హర్యానా పోవాలంటే మన బ్రోకర్ ద్వారా పోకూడదు. నేరుగా అక్కడ మనకి బాగా ఎప్పటి నుంచో మా ఊళ్ళకి తెలిసిన వాళ్ళ కాడి నుంచి మనకి ఎప్పటి నుంచో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారాగానే మనం వెళ్తాం. మధ్యలో వేరే బ్రోకర్లు ఉంటారన్న. గేదెల్ని మనకి అక్కడ చూపించడం ఇప్పించడం అంటే జరుగుతాయి. అలాంటి బ్రోకర్లు ఏమన్నా తగులుకున్నాం అనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా రేట్లు ఎక్కువైపోతాయి. మనం ఏంటంటే నేరుగా రైతుల దగ్గరికి వెళ్తాం, రైతుల దగ్గర నుంచి తీసుకొస్తాం. మనం రైతుల దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ లోకల్లో ఉన్న రైతులకు మనం గేదెలు ఇస్తాం. 3-4 నెలలు 5 నెలలు చూడు మీద మనం అక్కడి నుంచి తీసుకొస్తే ఇక్కడ 4-5 నెలలు వాళ్ళతో మేపిస్తాం. నెలకు 3,000, 4,000, 5,000 గేదెని బట్టి మనం వాళ్ళకి మేపుకూలు అంటే ఇస్తాం. మనం తర్వాత మనం 9 నెలలు 15 రోజులు అయిన తర్వాత మన షెడ్ లో తీసుకొచ్చి కట్టేస్తాం. ఈ షెడ్ లో తీసుకొచ్చి కట్టేసిన తర్వాత మనం అమ్మకం పెడతాం. అప్పటి నుంచి తయారవుతాయి. మనం 10 మన దగ్గర 10-15 రోజులు ఇంట్లోకి ఎంత ఉంటాయి, కొన్ని ఎంత ఉంటాయి, కొన్ని సూడు మీదే అమ్మేస్తా ఉంటాం. ఇలా ప్రాసెస్ నడుస్తుంది. మనకు అలా తీసుకురావడం వల్ల మనకు తక్కువ రేటు పడుతుంది అన్న. మనకు తక్కువ రేటు పడడం వల్ల మనం రైతులు తక్కువ రేటుకి ఇవ్వగలుగుతాం. లేదు మధ్యలో మనం బ్రోకర్ల దగ్గరికి వెళ్ళి కొనాలంటే గేదె మీద 10-15,000 పెరిగిపోద్ది ఆటోమేటిక్ గా. దానివల్ల ఏంటంటే నేరుగానే మనం ఎవరి దగ్గర చెట్టుకి వెళ్ళినా కూడా నేరుగా మనం వెళ్ళాలి. అలాగే మనం తీసుకొచ్చి ఉండేటప్పుడు కూడా మనం కూడా నేరుగా వెళ్ళి కొనుక్కోవాలి. ఇవే మనం తయారు చేసినవి కాదు కదా, మనం కూడా వేరే చోటను కొనుక్కోవాలి. మనం హర్యానా పోతాము, ఇలా గుజరాత్ పోతాము. మనం తెచ్చుకునేటప్పుడు కూడా అలాంటి కరెక్ట్ గా మనం డైరీలోకి వెళ్ళి లేకపోతే రైతుల దగ్గరికి నేరుగా వెళ్ళి తెచ్చుకున్నట్లయితే మనకి రేటు తక్కువ పోతుంది.
అలాగే మనం ఇక్కడ రైతులకు తక్కువ ఇవ్వగలుగుతాం. ఓకే, చూసుకోవచ్చు బిఎల్ డైరీ ఫామ్ దగ్గర రెగ్యులర్ గా గేదెలు అమ్మకానికి ఉంటాయి. ఎవరికైనా కావాలంటే వచ్చి చూసి పాడి గేదెలకి అయితే పాలు చూసుకున్న తర్వాతనే తీసుకోమని చెప్తున్నారు. థ్యాంక్ యూ.